గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఏలూరు ఏజెన్సీ విలీన మండలాలైన కుకునూరు, వేలేరుపాడులోని అనేక గ్రామాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఓవైపు గోదావరి, మరోవైపు పెదవాగు ప్రాజెక్టుకు గండి పట్టడంతో వరద ఉధృతికి అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి. పంట పొలాలు నీటి మునిగాయి. గోదావరికి భారీగా వరద రావడంతో కుకునూరు, వేలేరుపాడు మండలంలోని 6,000 మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంపు బాధితులకు ఆహారం, త్రాగునీరు, వైద్యం అందిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి 3 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు. వేలేరుపాడు మండలంలో గోదావరి ఉధృతికి రేపాకగొమ్ము, గొమ్ముగూడెం, నాళ్లవరం, కోయిద, కట్కూరు, రుద్రంకోట, చిగురుమామిడి గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే పలువురు బాధితులు పునరావాస కేంద్రాలకు కాకుండా గుట్టలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ తలదాచుకుంటున్నారు. R&R ప్రాజెక్టు నగదు ఇస్తే తాము ఇక్కడ నుంచి వెళ్లిపోయి నిర్వాసిత కాలనీలో ఉండటానికి వీలుంటుందని ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాలని పలువురు బాధితులు కోరుతున్నారు. మరోవైపు వరదల కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. అనేక చోట్ల పంట పొలాల్లో ఇసుక మేటలు వేయటంతో విత్తనాలు కుళ్ళిపోయాయి. మళ్లీ పంట పొలాలను సాగు చేయాలంటే యుద్ధ ప్రాతిపదికన ఇసుక మేటలను తొలగించాలని రైతులు కోరుతున్నారు.